Hi everyone, welcome to our channels. Today's video is TS Polytechnic second year or fourth semester చదివే వాళ్ళకు మ్యాథ్స్ M4 ఎట్ ఏ టైం మ్యాథ్స్ M4 అంటే ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ మ్యాథ్స్, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్ బ్లూ ప్రింట్. ఇది రెగ్యులర్ ఎగ్జామ్స్ బ్లూ ప్రింట్ ఇది. ఓకే, రెగ్యులర్ ఎగ్జామ్స్ కన్ఫ్యూజ్ కావద్దు. TS C21ది పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఆర్ ఫోర్త్ సెమిస్టర్ మ్యాథ్స్, నాట్ ఓన్లీ మ్యాథ్స్ 4 అన్ని సబ్జెక్ట్స్, అంటే మీకున్న రిమైనింగ్ 4 టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కూడా, వాటికి కూడా సేమ్ క్వశ్చన్ పేపర్, సేమ్ బ్లూ ప్రింట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం 2024లో మీరు రాసే అంటే C21, నాట్ ఓన్లీ 2024, తర్వాత 2025లో కూడా మీకు ఇదే బ్లూ ప్రింట్, ఇదే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇప్పటి వరకు కూడా టెన్షన్ ఉంది, ఇప్పుడు తక్కువ రోజులు ఉన్నా కూడా ఈ టైంలో మీరు ఒక జస్ట్ 2 యూనిట్స్ చదివితే 37 మార్క్స్ వస్తాయి. అవి ఎలా సార్ అంటే, ఇప్పుడు నేను ఇందులో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో బ్లూ ప్రింట్ గురించి చెప్పేస్తా, స్ట్రాటజీ చెప్పేస్తా, ఎట్ ఎ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ విత్ సొల్యూషన్స్ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే 4th సెమ్ రీడ్ చేస్తుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, ఎవరిని స్కిప్ చేయకుండా షేర్ చేయండి, అది వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం, మనకు ఆల్టర్నేటివ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది, తెలుసు కదా మీకు అందరికీ. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, అందులోంచి డౌన్లోడ్ చేసుకొని మీకు 4th సెమిస్టర్కి సంబంధించిన టోటల్ మ్యాథ్స్ మెటీరియల్ అందులో ఉంది విత్ హ్యాండ్ రిటన్ నోట్స్. సో మీకు అది సెమిస్టర్కి చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇన్కేస్ బుక్స్ ఉన్న వాళ్ళు, క్లాసులు వినే వాళ్ళకు, బుక్స్లో ఇష్టం వచ్చినట్లు అంటే ఒక కాన్సెప్ట్ అంత ఒక దగ్గర లేని వాళ్ళకు ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది 100%. నెక్స్ట్ మీరందరూ కూడా 4th సెమిస్టర్ అయిపోగానే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆర్ లేకపోతే ఈసెట్ కోచింగ్ వెళ్తారు. మీకు ఈసెట్ మ్యాథ్స్ కోచింగ్ కావాలనుకుంటే, ఇన్కేస్ నా టీచింగ్ స్టైల్ నచ్చడం, ఓకే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన యాప్లోనే ఈసెట్ కోచింగ్ ఎప్పుడైతే సెమ్ అయిపోతుందో ఎమ్మటే తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీతో వస్తుంది, అంటే మళ్ళీ మీకు ఈసెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు ఉంటుంది. అది మీకు ఎంతలా యూజ్ అవుతుందంటే మీరు బెటర్గా చేయగలుగుతారు. ఎక్కడ మ్యాథ్స్ కంటే మన యాప్లో మ్యాథ్స్ బెటర్గా చేయగలుగుతారు, అది గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? రైట్. ఓకే, సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనరెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ తెలుసుగా నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్కేస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వాటి నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలోకి వచ్చేస్తే మనకి ఎంతండి, సెమ్ మార్క్స్ 40. సెమ్ మార్క్స్ 40కి 14 వస్తే పాస్. సెమ్కు ఎంత 40 మార్క్స్, 14 వస్తే చాలు. అయితే మీరు మిడ్ 1 ఉందా, మిడ్ 1లో 7 మినిమం రావాలి, మిడ్ 2లో 7 మినిమం రావాలి. నెక్స్ట్ అసైన్మెంట్ ఉంటాయి, అసైన్మెంట్స్కి ఎన్ని రావాలి, 7 రావాలి. అంటే ఇవి అందరికి వస్తాయి. సో నో నీడ్ అబౌట్ ది డోంట్ అబౌట్ ది టెన్షన్ అబౌట్ ది అసైన్మెంట్ మార్క్స్, ఎందుకంటే వీటికి అవసరం లేదు, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 7 మార్క్స్ వస్తాయి మీకు. బట్ ఇక్కడ ఈ 7 అనేది వస్తూ ఇందులో 14 వస్తేనే పాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 6 వచ్చాయి, ఇందులో 5 వచ్చాయండి, ఎన్ని తగ్గాయి, ఇందులో ఇక్కడ 1 తగ్గింది, ఇక్కడ 2 తగ్గాయి, అంటే మొత్తం 3 మార్క్స్. ఇప్పుడు మీకు సెమ్లో ఎన్ని రావాలండి, 17 మార్క్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 5 వచ్చాయి, ఇలా 3 వచ్చాయి అనుకోండి, ఇందులో 2 మార్క్స్ మిస్ అయ్యాయి, ఇందులో 4 + 5 2 ఎంత, 6, అంటే 20 మార్క్స్ రావాలి. సో అలా అయితేనే పాస్ అవుతారు. కొద్దిగా కేర్ఫుల్గా అది ఒకసారి మీకు మిడ్లో ఎన్ని వచ్చాయో క్యాలిక్యులేట్ చేసుకోండి, అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఐడియా వచ్చిందిగా ఇప్పుడు. రైట్. 40కి 14 వస్తే పాస్, అది కూడా ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్ పాస్ అయిన వాళ్ళకు. అదర్వైజ్ ఇంకెక్స్ట్రా రావాలి, మార్కులతో తక్కువ వచ్చాయనుకుంటే ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయో 7కు ఆ మార్క్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి, సెమ్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం. రైట్. ఇక్కడైతే పార్ట్ ఏలో మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, టోటల్ 8 మార్క్స్ అండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ కన్ఫర్మ్ యూనిట్ 1 ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ కూడా 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4, ఈ 4 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఈ 4 యూనిట్స్ నుంచే 3 క్వశ్చన్స్ వస్తాయి కన్ఫర్మ్. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫస్ట్ 4 యూనిట్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఇందులో ఈ 2 క్వశ్చన్స్ ఇందులో యూనిట్ 5 ఆర్ 6, ఇక్కడ కూడా 5 ఆర్ 6, అంటే లాస్ట్ 2 యూనిట్ల నుంచి మనకి ఎన్ని వస్తున్నాయండి, 7 మార్క్స్, 5 మార్క్స్ వస్తాయి. అంటే లాస్ట్ 2 యూనిట్ల నుంచి కూడా మరి ఆ క్వశ్చన్లు ఎలాంటి క్వశ్చన్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలంటే చిన్న బేసిక్ క్వశ్చన్స్. మనకు లాస్ట్ 2 యూనిట్లు ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్ క్వశ్చన్ ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఆ క్వశ్చన్స్ కూడా మీకు మోడల్ పేపర్ చూసేటప్పుడు చెప్పేస్తా. 5 ఆర్ 6 అన్నట్టు, అంటే చాలా బేసిక్ క్వశ్చన్ ప్రిపేర్ కావాలి, చాలా అంటే లో లెవెల్ క్వశ్చన్స్ అన్నట్టు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + a², ఇలాంటి ప్రాబ్లమ్స్. లాప్లాస్ ఆఫ్ sin 80, లాప్లాస్ ఆఫ్ 2 + cos 3t, ఇలాంటి చిన్న బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఇక్కడ 5 మార్క్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ 9th A, ఇది యూనిట్ 5 నుంచి వస్తుందండి. ఇది వచ్చేసి యూనిట్ 1 ఆర్ 2 నుంచి వస్తుంది.
నెక్స్ట్ ఇది వచ్చేసి యూనిట్ 5, ఇది కూడా యూనిట్ 5 నుంచే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి యూనిట్ 6, ఇది యూనిట్ 4 ఆర్ 3 ఆర్ 4, ఇది యూనిట్ 6, ఇక్కడ యూనిట్ 6 వస్తుందండి. ఓకేనా. సో యూనిట్ 5 ఏంటిది? లాప్లాస్ ట్రాన్స్ఫర్. యూనిట్ 6 ఏంటిది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్వర్స్ లాప్లాస్ మన ఛానల్లో మొత్తం ఉన్నాయి, మొత్తం వీడియోస్ ఉన్నాయి. పాలిటెక్నిక్ మ్యాథ్స్ M4 ప్లేలిస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎన్ని 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 4 3 is 12 మార్క్స్. ఓకేనా. అంటే లాస్ట్ 2 యూనిట్లు ప్రిపేర్ అయితే ఎన్ని వస్తాయండి? ఇక్కడ 5 మార్క్స్, 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఇక్కడ ఒకటి అటెంప్ట్ చేయొచ్చు, ఇక్కడ ఒకటి, ఇక్కడ అంటే ఇక్కడ మీకు 12కు 12 వస్తాయి. 12కు 12 అంటే 12 + 5 17 పాస్ మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే పార్ట్ సిలో వచ్చేసి మనకు 4 క్వశ్చన్స్. ఇన్ 4 క్వశ్చన్స్ వి అప్లై ద 4 అటెంప్ట్ చేయాలి. 4 5 20 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అన్నట్లు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అయితే ఇక్కడ కేర్ఫుల్గా చూస్తే ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ అయితే 5 మార్క్స్. 13Aలో ఇది వచ్చేసి యూనిట్ 5 నుంచి వస్తుందండి. ఇది 1 or 2 యూనిట్స్ నుంచి వస్తుంది. ఇది యూనిట్ 5, యూనిట్ 5, యూనిట్ 6, 3 or 4 యూనిట్స్, యూనిట్ 6, యూనిట్ 6. అయితే ఈ క్వశ్చన్స్ ఏమొస్తాయో కూడా చెప్పేస్తా చూడండి. ఇవన్నీ ఏంటి? మీరు లాస్ట్ 2 యూనిట్లైనా కదా, 5th 6th చూస్తే 5th and 6th రెండే ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? ఇక్కడ 5 మార్క్స్, ఇక్కడ 12 + 20 టోటల్గా 37 మార్క్స్ వస్తాయి మీకు. 37 మార్క్స్ ఓన్లీ ఫర్ లాస్ట్ 2 యూనిట్స్. లాస్ట్ 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే 37 వస్తాయి. ఇంకా క్లారిటీగా చెప్తా సార్, మాకు యూనిట్ 5 వస్తుంది కానీ యూనిట్ 6 పెద్దగా రావట్లేదు సార్, మేము సాల్వ్ చేయట్లేము అనుకుంటే యూనిట్ 5 మొత్తం ప్రిపేర్ కండి. యూనిట్ 5 మొత్తం ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 18 మార్క్స్ వస్తాయి. అయితే యూనిట్ 6లో ఏం ప్రిపేర్ కావాలంటే సార్ అంటే బేసిక్ ప్రాబ్లమ్స్, కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్, ఓకే, ఫస్ట్ షిఫ్టింగ్, పార్షల్ ఫ్రాక్షన్స్, కాన్వల్యూషన్, ఇవి ప్రిపేర్ అయితే చాలండి. సో ఈజీగా 35+ వస్తాయి గ్యారంటీ ఫిక్స్. బేసిక్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ షిఫ్టింగ్, పార్షల్ ఫ్రాక్షన్, కాన్వల్యూషన్ థీరం ప్రిపేర్ అయితే యూనిట్ 6 నుంచి మీరు ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతారు. మిగిలిన మెథడ్స్ మల్టిప్లికేషన్ విషయస్, డివిజన్ విత్ ఎస్ ఉంటాయి, జస్ట్ లీవ్ ఇట్, నో ప్రాబ్లం, వాటితో పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే మల్టిప్లికేషన్ విత్ డివిజన్ విత్ ఎస్ క్వశ్చన్లు అన్నీ పార్షల్ ఫ్రాక్షన్ చేయొచ్చు. అర్థమైందా? మల్టిప్లికేషన్ విత్ డివిజన్ విత్ క్వశ్చన్లు అన్నీ ఏం చేయొచ్చు అండి? పార్షల్ ఫ్రాక్షన్ చేయొచ్చు. అలాంటప్పుడు దాంతో పని ఏముంది మనకి? అంటే ఇబ్బంది లేదు కదా, అంటే ఈజీగా చేసేయచ్చు అని మీనింగ్ మనకు. సో ఎప్పుడైతే ఆ వాల్యూస్ వచ్చేస్తాయి, బేసిక్, ఫస్ట్ షిఫ్టింగ్, పార్షల్ ఫ్రాక్షన్ అండ్ కాన్వల్యూషన్ థీరం. సార్ మాకు ఇంకా కాకుండా సార్ మాకు యూనిట్ 5 వస్తుంది కానీ యూనిట్ 6 అసలే వస్తలేదు సార్. ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది, నాకు యూనిట్ 5 వస్తుంది చేస్తున్నా సార్, బట్ యూనిట్ 6 అసలు ఛాన్సే లేదు సార్, నాకు అసలు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే యూనిట్ 6 ప్లేస్లో 3 or 4 యూనిట్స్ ప్రిపేర్ కండి. 4 year సిరీస్, నాకు తెలిసి చాలామందికి 4 year సిరీస్ చేయడం వస్తుంది. యూనిట్ 3 ప్రిపేర్ అయినా 4 ప్రిపేర్ అయినా 2 ఒకటే. అలా ప్రిపేర్ కూడా ఎన్ని మార్క్స్ చేయొచ్చు అంటే ఇందులో 1 మార్క్ వస్తుంది, ఓకే, ఇందులో 1 వస్తుంది, ఇందులో ఒక 3 మార్క్స్ క్వశ్చన్ చేయొచ్చు, ఇందులో ఒక 5 మార్క్స్, 5 + 3 9 మార్క్స్ వస్తాయి. అంటే 27 మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు యూనిట్ 6 రాని వాళ్ళకు. ఇంకా కొంతమంది వీళ్ళు ఎవరంటే నాకు యూనిట్ 5 6 అస్సలు బిల్కుల్ వస్తలేదు సార్, నాకేమైనా ఫస్ట్ 4 యూనిట్సే వచ్చా అనుకోండి. ఫస్ట్ 4 యూనిట్స్ వచ్చేవినా నో ప్రాబ్లం. ఫస్ట్ 4 యూనిట్స్ వచ్చే వాళ్ళకి చూడండి, ఇక్కడ 3 మార్క్స్, 3 + 3 6, 9 మార్క్స్ అయిపోయినా 10 19 మార్క్స్ వస్తాయి. అంటే ఫస్ట్ 4 యూనిట్ ప్రిపేర్ అయితే 19, లాస్ట్ 2 యూనిట్ ప్రిపేర్ అయితేనే ఎన్ని వస్తాయండి? 37 వస్తాయి. లేదు సార్ ఒకటి 5th యూనిట్ అయితే పర్ఫెక్ట్గా చేయగలుగుతానన్నా పాస్ అయిపోతారు. సో అర్థమైంది కదా, మీరు లాస్ట్ 2 యూనిట్ ప్రిపేర్ అయితే 37 వస్తాయి. అందులో 5th యూనిట్ ఈజీ, 5th వచ్చిందంటే 6 వస్తుంది. ఎందుకు? జస్ట్ రివర్సబుల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. మళ్ళీ ఇంకొంతమంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులోనే మెథడ్స్ ఏమి ఉన్నాయి సార్ అంటే మనకు 5th 6th యూనిట్లో మెథడ్స్ తక్కువ ఉంటాయి, మళ్ళీ క్వశ్చన్లు ఎక్కువ మన క్వశ్చన్ పేపర్లో. కాబట్టి మీరు ఎన్ని ప్రిపేర్ అయితే ఏ మెథడ్ ప్రిపేర్ అయినా ఆ మెథడ్ ఎగ్జామ్లో కన్ఫామ్ వస్తుంది. చూడండి, ఫస్ట్ యూనిట్ 5లో ఉండేటి ఏంటండి? బేసిక్ ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఫస్ట్ది. సెకండ్ వన్కి వచ్చేది ఏంటి? ఫస్ట్ షిఫ్టింగ్, ఓకే. థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ షిఫ్టింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటండి? మల్టిప్లయింగ్ విత్ టీ, సారీ, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి మల్టిప్లై విత్ టీ. సో సిక్స్త్ వన్ వచ్చేసి డివిజన్ విత్ టీ.
ఓకే. నెక్స్ట్ 7th వన్ వచ్చి 0 to t ఉంది కదా, లాప్లాస్ ఆఫ్ 0t అదొక క్వశ్చన్. 8th వన్ వచ్చేసి 0 to infinity. ఈ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఇందులో మీకు అన్ని మెథడ్లో ఈ చూడండి, మాకు చాలామంది అనుకో ఫస్ట్ షిఫ్టింగ్ ఇవ్వట్లేదంటే, ఫస్ట్ షిఫ్టింగ్ చేస్తున్నామంటే ఈ మల్టిప్లయింగ్ విత్ టీలో ఉంటుంది, డివిజన్ విత్ టీలో కూడా ఫస్ట్ షిఫ్టింగ్ ఉంటుంది. అవునా? అంటే మీరు ఒకటి నేర్చుకుంటే రెండు వచ్చేస్తాయి. ఇవి కూడా అంతే, ఇది బేసిక్ ప్రాబ్లం, ఇవి బేసిక్ ప్రాబ్లం. సో ఇవి మనకు 5th యూనిట్లో మీరు నేర్చుకోవాల్సి. ఇవి నేర్చుకుంటే ఎవ్రీ మెథడ్ నుంచి మీకు ఎగ్జామ్లో కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. మనకు చాయిస్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక మెథడ్ మిస్ అయినా కూడా మీకు కన్ఫామ్. ఇలా పక్కాగా వచ్చేటి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ షిఫ్టింగ్, మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ, ఇవి వస్తాయి. ఈ సెకండ్ షిఫ్టింగ్ స్కేలార్ ప్రాపర్టీ అనేది రేర్గా అడుగుతాడు. బట్ అడిగినా కూడా మనకు ఆల్టర్నేటివ్లో ఇంకో క్వశ్చన్ ఉంటుంది. యూనిట్ 6కి వస్తే మనకు ఇక్కడే చాలామంది అనేది బేసిక్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ షిఫ్టింగ్, థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ షిఫ్టింగ్, ఓకేనా. 4th వన్ వచ్చేసి డెరివేటివ్స్ ప్రాబ్లమ్స్, అంటే ఇవి ఎలా ఉంటాయి లాగ్లలో, టాన్ ఇన్వర్స్లో ఉండే ప్రాబ్లమ్స్. 5th వన్ వచ్చేసి పార్షల్ ఫ్రాక్షన్స్. 6th వన్ వచ్చేసి కాన్వల్యూషన్. 7th వన్ వచ్చేసి ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్. 8th వన్ వచ్చేసి మల్టిప్లయింగ్ విత్ ఎస్. 9th వన్ వచ్చేసి డివిజన్ విత్ ఎస్ ఉంటాయి. అయితే ఈ మల్టిప్లయింగ్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం అంటే మనం పార్షల్ ఫ్రాక్షన్ ఫస్ట్ షిఫ్టింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో అందుకే మన వీడియోస్లో నేను చెప్పలేదు, చాలామంది సార్ ఫస్ట్ షిఫ్టింగ్ మీరు మల్టిప్లయింగ్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్ మిస్ చేయలేదు, ఎందుకంటే వాటికి ఆల్టర్నేటివ్ ఇంకో మెథడ్ ఉంది కాబట్టి చేయడానికి వాటిని పక్కా పెట్టేశాను అంతే. ఓకేనా, రైట్. ఇక్కడికి వచ్చేస్తే సెకండ్ షిఫ్టింగ్ అంటే ఫస్ట్ షిఫ్టింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అందరికి రావాలి, బేసిక్ కూడా అందరికీ రావాలి. నెక్స్ట్ వచ్చేసి రావాల్సిన పార్షల్ ఫ్రాక్షన్, కాన్వల్యూషన్. ఇవి వచ్చాకనే మిగిలిన మెథడ్ ప్రిపేర్ కండి, ఎందుకంటే అవి వస్తాయి. ఇంకోటి విషయం ఏంటంటే మనం కాన్వల్యూషన్ యూజ్ చేసి మనకి ఇన్వర్స్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని క్వశ్చన్లను మనం అటెంప్ట్ చేయొచ్చు. ఒక్క క్వశ్చన్ కూడా లీవ్ చేయకుండా ఆల్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్కి వెళ్దాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. మీకు లాస్ట్ 1 యూనిట్ ప్రిపేర్ అయినా చాలు, మంచి స్కోర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసిన మన క్లాస్ వినుకుంటూ నేను ఇచ్చిన సొల్యూషన్స్ ప్రిపేర్ అవుతూ మన యాప్లో ఉన్నాయి చూసుకుంటూ చేసినా కూడా మీకు మంచి స్కోర్ అయితే కన్ఫామ్ వస్తుంది. ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ఇక క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకు ఒక పేపర్ రాస్తా, మీకు చాలా వరకు ఐడియా వస్తుంది. నేను ఇచ్చే క్వశ్చన్ మ్యాక్సిమం ఇల్లున్నా ఇప్పుడు ఈ పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి లీవ్ చేయకుండా అయితే చేయండి అబ్బా, అది మీకు చాలా బెనిఫిట్ అయింది. పార్ట్ ఏ చేద్దాం. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ 2023 పేపరే, అంటే మీ సీనియర్స్ రాసింది. సింపుల్ చెప్పాలని, రైట్ ద నేచర్ ఆఫ్ d square minus 2d minus 3 y equal to 0. Second question, find the value of bn in the expression of Fourier series f of x is equal to mod x in the interval minus pi to plus pi. Okay, right. ఇక్కడ చాలా సింపుల్, నాట్ టఫ్. రైట్ ద నేచర్ ఆఫ్ d square minus 2d minus 3 of y equal to 0. d square minus 2d minus నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నప్పుడు. సో దీనికి డైరెక్ట్లీ గివెన్ differential equation is what? d square minus 2d minus 3 of y equal to 0. నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇది ఏ యూనిట్ అండి? ఫస్ట్ యూనిట్. యాక్చువల్గా ఫస్ట్ 2 యూనిట్స్ కలిపి ఒకటే, థర్డ్ ఫోర్త్ కలిపి ఒకటే యూనిట్ లాగా ట్రీట్ చేసుకోవాలి మనం. నేచర్ ఆఫ్ ది రూట్స్ d square minus 2d minus 3 of y equal to 0. సో దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ ఏమైందండి? m square minus 2m minus 3 equal to 0. m స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. కాన్స్టాంట్ వాల్యూ ఎంత? -3. 1 into -3 మిడిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -2. సో -3 -2 కాబట్టి సో స్ప్లిట్ చేస్తే -3 + 1. సో m స్క్వేర్ -3m + m -2 ఈక్వల్ టు 0. ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ వి కామన్ ద, సో రాంగ్ వస్తుందా? సో మనకు పాసిబుల్ కావట్లేదు కానీ -3 అంటే 3 టేబుల్లో 3 into 1 ఇంకోటి ఏం ఛాన్స్ లేదు, కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ రావాలి. -2 వస్తుంది. -3 into 1
సారీ ఇక్కడ 3 రైట్ నాదే మిస్టేక్. ఫస్ట్ 2 టర్మ్స్లో ఇవి కామన్ ఏం m minus 3, 1 is the common term, we got m minus 3 equal to 0. So m minus 3 of m plus 1 equal to 0. So m plus 1 equal to 0 and m minus 3 equal to 0. m1 ఏమైందండి -1, m2 ఏమైందండి 3. అంటే మనకు వచ్చిన 2 రూట్స్ కూడా ఎలాంటి డిఫరెంట్ రూట్స్ వచ్చాయి. సో ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. నేచర్ ఆఫ్ ది రూట్స్ అయిపోయింది, అంతే, కంప్లీటెడ్. ఇది 1 మార్క్ క్వశ్చన్. అంటే మీకు అర్థం కావాలని ఇంత లెంతీగా చేశాను, మీకు ఈజీగా వస్తుందంటే ఇంకా షార్ట్కట్లో కూడా చేసేయచ్చు మీరు, డిపెండ్ ఆన్ యూ. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ bn ఇన్ ద ఎక్స్ప్రెషన్. మీరు ఇలాగే రాస్తే మార్క్స్ కట్ చేయడానికి ఆప్షనే ఉండదండి. కొద్దిగా నీట్గా రాయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. విత్ పెన్ పేపర్ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మన వీడియో చూసేటప్పుడు కొద్దిగా 480pలో చూడడానికి ట్రై చేయండి, కొద్దిగా క్లారిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ bn in the expression of Fourier series f of x is equal to mod x in the interval -pi to +pi. -pi to +. Find the value of bn in the expression of Fourier series f of x is equal to what? Mod x interval -pi to +pi అన్నాడు. So given function is what? f of x equal to mod x. Given function f of x is equal to what? Mod x. And లిమిట్స్ ఏమి ఇచ్చానండి, a, b లిమిట్స్ ఆర్ -pi to +pi లాగా ఇచ్చాడు. లిమిట్స్ ఇచ్చేసాడు. లిమిట్స్ ఇచ్చేస్తే a, b అని లేతే జస్ట్ లిమిట్స్ అని రాసిన నో ప్రాబ్లం. సో మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో bn అన్నాడు, మనకేమన్నాడు bn అనుకోమన్నాడు. f of x is equal to mod x అంటే f of x is an ఈవెన్ ఫంక్షన్. అవునా, bn ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రేషన్ ఐడియా ఉంది కదా. సో మనం ఏం చేస్తాం, f of x ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అయితే సార్ mod x ఈవెన్ ఫంక్షన్ కదా, an ఒకటే కనుక్కుంటాం కదా సార్, మీకు డౌట్ రావచ్చు. సో mod x ఏంటండి, ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అయితే bn ఏమవుతుందండి, bn ఈక్వల్ టు 0. ఈవెన్ ఫంక్షన్ అయితే bn ఈక్వల్ టు 0 అవుతుంది. అవునా, an వస్తుంది. అయితే bn ఆన్సర్ అని డైరెక్ట్ 0 రాయచ్చు. ఎలా సార్ అంటే ఇక్కడికి అయిపోయింది ఆన్సర్. లేదు సార్ మేము చెక్ చేస్తామంటే, సో f of x ఈజ్ ఈవెన్ ఫంక్షన్, దెన్ bn ఈక్వల్ టు 0 -pi to. లేదు ఇక చేయాలంటే bn ఈజ్ ఈక్వల్ టు 1/pi -pi to pi f of x ఇంటూ cos nx dx, సారీ sin nx dx. ఓకే, ఇక్కడికి రాసాక ఇంకా ప్రూఫ్ కొరకు 1/pi -pi to pi f of x వాల్యూ ఎంత అండి, x. అవునా, mod x sin nx dx. ఓకే, mod x sin nx dx. హియర్ x ఈజ్ ద mod x ఏందండి, ఈవెన్. mod x అనేది ఈవెన్ అయిపోతుంది. sin nx ఏంది, ఆడ్ ఇంటూ ఈవెన్ ఏమైతే ఆడ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, bn ఈక్వల్ టు 0. ఇలా కూడా రాయొచ్చు. యాక్చువల్గా ఇక్కడికి ఆన్సర్ క్లోజ్. mod x ఈజ్ ద ఈవెన్ ఫంక్షన్ కాబట్టి bn వాల్యూస్ ఏమైతే 0 వస్తాయి. బికాస్ ఆఫ్ in odd function, in even function a0 and an values exist, bn values equal to 0. సేమ్ అదే కాన్సెప్ట్తోనే ఇక్కడ ఇది అప్లై చేసుకున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, సో సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎట్ టైం లైక్ కూడా చేయాలి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తుంటే మీ స్టూడెంట్స్కి ఇంకెక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్కి వచ్చేస్తే అనదర్ థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ బిట్లోనే ఫైండ్ లాప్లాస్ t² + 3 sin h2t. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a3 ఫర్ f of x equal to 4 which is expanded as a cosine series in the interval 0 to pi. In the interval 0 to pi. చాలా ఈజీ క్వశ్చన్స్ ఈ రెండు కూడా. ఫస్ట్ వచ్చేసి ఇదేంటిది, 5th యూనిట్ క్వశ్చన్, లాప్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ అని రాయండి. 1 మార్క్ క్వశ్చన్ అయినా కూడా లాప్లాస్ ఆఫ్ t² 3 sin h2t, అంతేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి అప్లై లాప్లాస్ ఆఫ్ t². 3 కాన్స్టెంట్ को టేక్ అవుట్ సైడ్, లాప్లాస్ ఆఫ్ sin h2t.
ఎప్పుడైనా ఇలాగే రాసుకోవాలి. ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ది మనకు మెయిన్గా రావాల్సింది, మీకు ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి మీకు ఏంటి ఫార్ములా బుక్లెట్ తీసుకెళ్ళవచ్చు. మీకు ఫార్ములా బుక్లెట్ లేదంటే చెప్పండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తే అక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు కన్ఫర్మ్ ఫార్ములా బుక్లెట్ తీసుకెళ్ళండి, మీకు అది బాగా యూజ్ అవుతుంది. ఏదైనా కాలేజీలో అలౌ చేయట్లేదంటే గట్టిగా అడిగేసేయండి, ఎందుకంటే అది మీ రైట్. ఓకేనా? కన్ఫర్మ్ ఎవరైనా అలౌ చేయాల్సిందే. మన దాంట్లో పెట్టేస్తే, ఎందులో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తే అక్కడ నుంచి మీరు ఓపెన్ బుక్ సిస్టమ్ది ఫార్ములా బుక్లెట్ అందులో డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు. ఓకే, లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే ఇక్కడ ఇదే ఫార్ములా ప్లస్ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్. ఇక్కడ ఏమవుతుందండి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై టీ పవర్ ఎన్ ప్లస్ 1 వచ్చేస్తుంది. సారీ, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 ఫార్ములా, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 ఫార్ములా వచ్చేస్తుంది. ఇయర్ ఇంకొకటి ఏంటి, లాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్ఏటి ఫార్ములా. లాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్ఏటి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. టీ స్క్వేర్ కదండి, టీ స్క్వేర్ ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ ఏం డబ్బింగ్ చేయాలి, 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 2 ప్లస్ 1. 3 కాన్స్టెంట్ గా టేక్ అవుట్ సైడ్. సైన్ హెచ్2టీ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏ ప్లేస్లో ఉంది, 2 ఉంది, ఇంకా ఈ ప్లేస్లో 2 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో 2 ఫ్యాక్టోరియల్ అయితే 2 బై ఎస్ క్యూబ్ ప్లస్ 3 to the 6 by s square minus 4 is the final answer. అంతే. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a3 ఫర్ f of x is equal to 4 which is the expanded as a cosine series in the interval 0 to pi అన్నాడు. a3 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ an కావాలి. an ఫార్ములా ఏంటిది, 2 by pi 0 to pi f of x into cos nx dx. ఓకే, an ఈక్వల్ టు 2 by pi f of x అంటే ఏమి ఇచ్చాడు మనకు, 4 అని ఇచ్చాడు కదండి, 4 సబ్మిట్ చేయండి. 0 to pi 4 cos nx dx. ఫార్ములా తెలిస్తే చాలు. ఈ ఫార్ములాస్ కూడా మీకు ఎక్కడ ఉంటాయి, ఫార్ములా బుక్లెట్లో ఉంటాయి. సో ప్రాబ్లం 4 కాన్స్టెంట్, 4 to the 8, an ఈజ్ ఈక్వల్ టు 8 by 5. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx వాల్యూ ఏంటిదండి, మైనస్ సైన్ nx బై n. లిమిట్స్ ఏంటి అని 0 to pi. మీకు ఒక విషయం తెలుసా, 0 to piలో పై ఎన్ని ప్లేస్లో పై ఎక్స్ ప్లేస్లో పై సబ్మిట్ చేస్తే సైన్ పై వాల్యూ అంతా 0, సైన్ 0 వాల్యూ కూడా 0నే. అంటే an ఈక్వల్ టు మైనస్ 8 by pi n, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, సైన్ ఎన్ పై మైనస్ సైన్ ఎన్ 0. సైన్ ఎన్ పై వాల్యూ 0నే, సైన్ 0 వాల్యూ అంటే అప్పుడు an ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, 0 వస్తుంది. an ఈక్వల్ టు 0 అయితే a3 వాల్యూ కూడా ఏమైందండి మనకు 0 అయిపోద్ది. దట్స్ ఇట్. ఇంకేదో అక్కడ కొత్తగా డిఫరెంట్గా చేసే ప్రాబ్లం ఏం లేదు. మనకి an ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే a3 అయినా 0నే వస్తుంది, a4 0, a5 0, a6 0, ఎనీ వాల్యూ ఈక్వల్ టు 0. ఇంకో ఆప్షన్ ఏం లేదు. ఓకేనా? మీకు ఫోరియర్ సిరీస్ వస్తే చేయండి, లేకపోతే అది ఆప్షనల్గా ఉండిపోతుంది. సో ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ అనదర్ వన్. 4 క్వశ్చన్స్ అయిపోయాయి, ఇంకొక 4 ఉన్నాయి 1 మార్క్కి. మనకు 1 మార్క్కి ఎంత టైం పడుతుందో 3 మార్క్స్ కూడా అంతే టైం పడుతుంది. నేను ఎలా అయితే చెప్తున్నానో అలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి అబ్బా. ఇక్కడ కట్ చేయడానికి ఆప్షన్స్ కూడా ఉండవు కరెక్షన్ చేసే వాళ్ళకు. మనం వాళ్ళకి ఆప్షన్ ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ అనదర్ 5th క్వశ్చన్. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ e పవర్ 3 మైనస్ 2t. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ e పవర్ 3 మైనస్ 2t. 6th వన్, లాప్లాస్ ఆఫ్ e పవర్ 2t ప్లస్ కాస్ 3t. 7th one, find Laplace inverse of s by s square plus 4 square. 8th one, Laplace inverse of 3s plus 4 by s square. ఈ క్వశ్చన్లు అన్నీ ఉన్నాయి మన యాప్లో. నేను ఇచ్చిన మెటీరియల్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఒకదానికి కూడా ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని ఉండదు మీకు. ఓకేనా? ఆల్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ యాప్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్స్. ల్యాప్లాస్లో ఇవి జస్ట్ బేసిక్ క్వశ్చన్స్. మనకు బేసిక్ 8 ఫార్ములాస్ ఉంటాయి ల్యాప్లాస్లో. ఆ 8 ఫార్ములాస్ వచ్చినా మీరు ప్రాపర్గా చేయగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? షిట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎట్ ఎ టైం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉంటే. మన దాంట్లో ఈసెట్ కోచింగ్ కూడా ఉంది, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. కన్ఫర్మ్ మీరు ఈసెట్ కోచింగ్ మీకు 4th సెమ్ అయిపోయాక తీసుకోండి, అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, మీకు 4th సెమ్ అయిపోగానే స్టార్ట్ చేయండి ఈసెట్. ఇంటిగ్రేటర్ ర్యాంక్ వస్తుంది, అది మీకు ఫ్యూచర్లో
మీ స్టడీ పర్పస్లో గ్రోత్ అవుతాయి. మంచి ఈసెట్ ర్యాంక్ వస్తే ఉంది మంచి కాలేజెస్ దొరుకుతాయి. సో మీకు ఏం చేయొచ్చు, మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, మీ కెరీర్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ e⁻³ - 2t. అవునా, సో దీన్ని మనం లాప్లాస్ అప్లై చేయాలి. లాప్లాస్లో కాన్స్టాంట్ ఇది ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే లాప్లాస్ ఆఫ్ గివెన్ లాప్లాస్ ఆఫ్ e⁻³ - 2t ఇదే కదా ఇచ్చింది. లాప్లాస్ ఆఫ్ e⁻³ × e⁻−2t రాసా. ఎందుకు సార్ అంటే a⁻m+n ఫార్ములా ఏమైందండి, a⁻m × a⁻n రాసుకోవచ్చు కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. e³ ఈజ్ ద కాన్స్టాంట్, దట్స్ వై వీ టేక్ అవుట్ సైడ్ e³ లాప్లాస్ ఆఫ్ e⁻−2t. జస్ట్ ఫార్ములా లాప్లాస్ ఆఫ్ e⁻at ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/s - a. దిస్ ఈస్ ద ఫార్ములా, బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మీకు ఆన్సర్ బుక్లెట్లో అంటే మీకు తీసుకెళ్ళే ఓపెన్ బుక్ సిస్టమ్ బుక్లెట్లో ఉంటుంది, ఫార్ములా బుక్లెట్లో. సో ప్రాబ్లం ఉండదు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వాట్ ఈస్ ద వాల్యూ, -2. నెగటివ్ అయితే పాజిటివ్ అయితే అంటే e³ 1/sin s + 2. సో e⁻3/s + 2 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వచ్చేది, ఇది డైరెక్ట్ అండి. సో లాప్లాస్ ఆఫ్ e⁻2t సపరేట్ అప్లై చేయాలి, ప్లస్ లాప్లాస్ ఆఫ్ cos 3t గివెన్ అని క్వశ్చన్ రాసి నెక్స్ట్ సపరేట్. లాప్లాస్ ఆఫ్ e⁻2t వాల్యూ, లాప్లాస్ ఆఫ్ e⁻2t ఈస్ 1/s - a కదా ఫార్ములా. లాప్లాస్ ఆఫ్ e⁻at ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/s - a. హియర్ వి రైట్ 1/s - 2. లాప్లాస్ ఆఫ్ cos 3t, లాప్లాస్ ఆఫ్ cos 3t మీన్స్ లాప్లాస్ ఆఫ్ cos at ఫార్ములా హియర్ వి అప్లైడ్. లాప్లాస్ ఆఫ్ cos at ఈక్వల్ టు s/s² + a². లాప్లాస్ ఆఫ్ cos at ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్ s/s² + a². హియర్ వి అప్లై s/s² + 3². 1/s - 2 + s/s² + 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. ఇక్కడతో ఇది వచ్చేసింది. చాలా సింపుల్. ఇవి చూడండి, ఇక్కడ 2 లాప్లాస్, ఇంతకుముందుకు ఒకటి చేసాం, మొత్తం 3 లాప్లాస్ చేసాం. అన్నీ కూడా జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ 3 వచ్చేసాయి మనకు. నెక్స్ట్ ఇది ఇన్వర్స్ నుంచి చూడండి సార్. ఇక్కడ ఇది ఏంటి సార్ అంటే సింపుల్ డైరెక్ట్ ఫార్ములానే, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + a² ఈక్వల్ టు cos at. వచ్చేసిందా? ఇంతకుముందు ఇది ఏంటిదండి, ఇది కదా చూడండి, s/s² + a², s/s² + a². అంటే కాసులలో ఉన్నదాన్ని ఇలా జస్ట్ రివర్స్ చేయడమే అంతే. జస్ట్ మనం ఏం చేస్తున్నాం, రివర్స్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి, ఏ ప్లేస్లో ఏముంది 4 ఉంది, అంటే వి రైట్ cos 4t ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 2 స్టెప్స్, అంటే క్వశ్చన్ రాయాలి మీరు ఎగ్జామ్లో, ఫార్ములా రాసి డైరెక్ట్ ఆన్సర్ రాస్తే సరిపోతుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s/4 అంటే జస్ట్ వి యూజ్ ద సపరేట్. మీరు క్వశ్చన్ రాయండి 3s/s² + 4/s². సో s and s² get cancel, 3 constant take out, so Laplace inverse of 1/s, 4 constant take out, so Laplace inverse of 4 constant take out, so Laplace inverse of 1/s power 1 + 1 రాసాను. ఎందుకు సార్ అంటే ఇప్పుడు చెప్తాను. Laplace inverse of 1/s formula is 1a. Laplace inverse 1/s power n + 1 is equal to, okay, n + 1 is equal to మనకి ఇక్కడ ఏం చేయొచ్చు t⁻n/n ఫ్యాక్టోరియల్. సో 3 × ఏమైందని 1, ఇక్కడ 4 ఆఫ్ t పవర్ అంటే ఇక్కడ n + 1 అనేది సంథింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుందండి, 1 అవుద్ది, అంటే t⁻1/1 ఫ్యాక్టోరియల్. సో 3 + 4t ఈజ్ అవర్ ఆన్సర్. ఫ్యాక్టోరియల్స్ ఐడియా ఉన్నాయి కండి. సో 1 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 1, 2 ఫ్యాక్టోరియల్ రిటర్న్ యాజ్ 1 × 2, 2, 3 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 3 × 2 × 1, 6, 4 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 4 × 3 × 2 × 1, సో 24. ఇలా రాస్తూ వస్తాం ఫ్యాక్టోరియల్స్. ఓకే, సో ఇక్కడతో ఫస్ట్ బిట్ అయిపోయింది. అంటే మనం లాస్ట్ 1 యూనిట్ చదవడం వల్ల ఎన్ని వస్తున్నాయి మనకు, 5 మార్క్స్ సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వన్, ఇక పార్ట్ బికి వెళ్దాం. అంటే ఇప్పటికైనా 8 మార్క్స్ వెయిటేజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, చూడండి ఏమైనా టఫ్ వచ్చాయా, బేసిక్ క్వశ్చన్సే వస్తాయి. మీరు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బేసిక్ క్వశ్చన్సే ఇస్తాడు, కొద్దిగా ప్రాపర్గా ప్రిపేర్ అయినా చాలు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, పార్ట్ బిలో 9th 1a, సాల్వ్ d² - 4d + 3y = e⁻5x. ఓకే, కొద్దిగా లెంతీగా ఉంటే మనకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ క్వశ్చన్ లీవ్ చేస్తాను. ఎందుకు సార్ లీవ్ చేయడం అంటే
మనకి వీడియో కూడా హెవీ లెంతీ అయింది మనకి, ఎందుకంటే 2 hours రాసే పేపర్ 1 hourలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఆల్మోస్ట్ 1 hourలోనే 1.5 hourలో ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను రాస్తూ. సో నేను ఇవి మొత్తం క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీరు రాసే టైం దొరుకుతుందని అర్థం. సో ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నానండి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మీరు రాసుకోండి, లేకపోతే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమైందండి, d² - 4d + 3y = e⁴x. ఇది ఫస్ట్ నోట్ సెకండ్ యూనిట్ క్వశ్చన్ ఇది. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f(d)(y) = కదండి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది, m² - 4m + 3 = 0. ఓకే, m² - 4m + 3 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1 × 3 3, మిడిల్ వాల్యూ -4. వాట్ ఈస్ వి రైట్, -3 - 1. m² - 3m - m + 3 = 0. In first two terms we common the m. When we common the m, we get m - 3. 1 is the common, m - 3 = 0. m - 3 of m - 1 = 0. m equal to m1 = 1, m2 = 3. The roots are real and distinct. The roots ఏంటండి, రియల్ అండ్ డిస్టింక్ట్. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కావాలి కదా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైంది, c1 e⁴m1x + c2 e⁴m2x. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ = c1 e⁴m1 వాల్యూ = how much, m1 nothing but 1 only. సో వి రైట్ x ఓన్లీ, c2 వాల్యూ 3x వచ్చేసి ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి. సాల్వ్ అన్నాడు కదండి, ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ ద 2 solutions. One is the complementary function, another one the particular integral. We find the particular integral. Particular integral 1/f of d into capital X. 1/f of d అంటే ఈ పవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ ఉన్న టర్మ్సే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమైంది, d - 3 d - 1 = e⁴x. ఇక్కడికి వచ్చేస్తే 1 - d - a హోల్ పవర్ n = ఓకే, హోల్ పవర్ n e⁴x ఉంది అనుకోండి. ఇన్ ప్లేస్ ఆఫ్ d = ఏం సబ్మిట్ చేయాలి, మనం ఏ సబ్మిట్ చేయాలి, =0 వస్తే ఓకే, =0 రాకపోతే వేరే మెథడ్కి వెళ్తాం. ఓకే, సారీ, ఈ నాట్ =0 వస్తే ఓకే, రాకపోతే వేరే మెథడ్కి వెళ్తాం. వస్తుందో రాదో చెక్ చేద్దాం. e⁴5x / 5 - 3 5 - 1. ఇక్కడ d = ఎంత, a. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ d వాట్ వి సబ్మిట్, 5 సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో e⁴5x / 5 - 3 వాల్యూ ఎంత అండి, 2. 5 - 1 ఎంత, 4. So e⁴5x / 4 to the 8 is the answer. The general solution is y is equal to complementary function plus particular integral. Y equal to, what is the complementary function here? Complementary function is this one, c1 e⁴x plus c2 e⁴3x. Particular integral value is e⁴5x / 8. e⁴5x / 8 వచ్చేస్తుంది ఆన్సర్. వచ్చిందా, రైట్. నెక్స్ట్ వన్కి వచ్చేస్తే మనం అక్కడికి వచ్చేసింది, e⁴5x / 8 వచ్చింది. ఇది 9th A క్వశ్చన్. 9th Aలో B క్వశ్చన్ చూద్దాం. అది ఫోరియర్ సిరీస్, అది లాప్లాస్ నుంచి వస్తుంది. ఓకేనా, ఇది సెకండ్ యూనిట్ నుంచి వచ్చింది. ఫస్ట్ యూనిట్ నుంచి రేర్గా వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి 3 ఇచ్చిందంటే సెకండ్ యూనిట్ నుంచి 5 ఇస్తాడు. ఫస్ట్ యూనిట్ నుంచి 5 ఇస్తే సెకండ్ యూనిట్ 3 ఇస్తాడు. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, 9thలో B క్వశ్చన్. మనం A1 ప్రిపేర్ కాకపోతే చాయిస్కి లీవ్ చేయొచ్చు. నెక్స్ట్ Bకి వచ్చేస్తే, B వచ్చాయనుకోండి, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ f of t equal to f of t equal to 1 to f 0 less than 1 less than 2 f t greater than 2. ఇది సెకండ్ షిఫ్టింగ్ థీరం ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అయితే సెకండ్ షిఫ్టింగ్ మన దాంట్లో చెప్పలేదని చాలామంది అన్నారు. ఇక్కడ చెప్పేస్తా చూడండి. సెకండ్ షిఫ్టింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ లాప్లాస్ ఆఫ్ f of t జనరల్ ఫార్ములా ఏంటి మనకు, 0 to ∞ e⁻⁻a into f bar of s f of t dt. f of t dt e⁻s f of t dt. ఇది మనకు జనరల్ ఫార్ములానే, లాప్లాస్లో ఉండే ఫస్ట్ జనరల్ ఫార్ములా. ఓకేనా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉండేది ఏంటండి, ఫస్ట్ జనరల్ ఫార్ములా అయితే మీరు స్టార్టింగ్లో చూడవచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అందులోనే మీకు మన యాప్లో ఇక్కడ ఫస్ట్ యూనిట్లోనే, అంటే ఫస్ట్ యూనిట్లో మీకు ఇచ్చాను కూడా నోట్స్, స్టార్టింగ్లో డెఫినేషన్ రాయించాను, సగం నా మాట రాస్తాం, అందులోనే మీకు ఉంటుంది 0 to ∞. ఓకేనా, 0 to ∞ ఇది
0 to ఇన్ఫినిటీ వస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ మీకు చాలా వరకు ఇక్కడ e పవర్ మైనస్ st f ఆఫ్ t dt. అయితే ఇక్కడ ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి, మనకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అయితే 0 to ఇన్ఫినిటీ కదండి. అయితే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఎలా సార్ అంటే ఫస్ట్ది 0 to 2 e పవర్ మైనస్ st f ఆఫ్ t dt ఒకటి, ఇంకొక లిమిట్ ఏందండి 2 to t ఉంది, అంటే 2 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st f ఆఫ్ t dt. ఇది మన యాప్ నోట్స్లో కూడా ఉంది ఈ క్వశ్చన్, ఇప్పుడే చూసాను నేను, మన యాప్ నోట్స్లో కూడా ఉంది ఈ క్వశ్చన్, ఇప్పుడు కూడా చూడవచ్చు. ఓకేనా, రైట్ చేశాను, సేమ్ క్వశ్చన్ ఉంది. అంటే మనకేంటిది, ఇది జనరల్ ఫార్ములా, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీకి జనరల్ ఫార్ములా ఏంటి, 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st f ఆఫ్ t dt. సో 1 to if 0 less than 1 less than 2 if t less than 2 అయింది. అంతే, ఇక్కడే అప్లై చేసుకుంటే ఇది ఫార్ములానే, జనరల్ ఫార్ములా ఆఫ్ ది లాప్లాస్. ఈ ఫార్ములా నుంచే మనం లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ t, లాప్లాస్ ఆఫ్ సైన్ at, లాప్లాస్ ఆఫ్ కాస్ at ఫార్ములాస్ అనేది దీని నుంచి డెరైవ్ చేస్తాం. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఫస్ట్ దానికి ఏముందండి, 0 to 2 లిమిట్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఎంత 1 కదండి, e పవర్ మైనస్ st 1 dt ప్లస్ 2 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏమైందండి 2 dt వచ్చేసిందా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ st బై మైనస్ s లిమిట్స్ ఆర్ 0 to 2. ఇక్కడ సో 2 to ఇన్ఫినిటీ e పవర్ 2 అంటే కాన్స్టెంట్, e పవర్ మైనస్ st బై 2 లిమిట్స్ ఏమైంది మైనస్ sa, లిమిట్స్ ఆర్ 2 to ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేద్దాం. మైనస్ 1/s ఆఫ్ అప్పర్ లిమిట్ ఏంటంటే e పవర్ మైనస్ 2s మైనస్ e పవర్ 0t ప్లస్ 2 మైనస్ 2/s ఆఫ్ ఇక్కడ కూడా e పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ e పవర్ 2t. సో ఇక్కడ చూస్తే 2s. సో e పవర్ 0 అంటే 1 అయిపోతుంది, అంటే మైనస్ e పవర్ మైనస్ 2s మైనస్ ఆఫ్ మైనస్ ఏంటంటే ప్లస్ 1/s, ఇక్కడ మైనస్ 2 అంటే e పవర్ ఇన్ఫినిటీ, e పవర్ నెగిటివ్ ఇన్ఫినిటీ వాల్యూ 0 గుర్తుపెట్టుకోండి. సో మైనస్ 2 ఇది 0 అయిపోతుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ e పవర్ మైనస్ 2s/s. ఇవి రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి 2 - 1 అంటే e పవర్ మైనస్ 2s ప్లస్ 1/s ఈజ్ అవర్ ఫైనల్. ఇది సెకండ్ షిఫ్టింగ్ నుంచి చేస్తాం. సెకండ్ షిఫ్టింగ్ ఇది, బట్ ఆ సెకండ్ షిఫ్టింగ్ అనే ఫార్ములా రాస్తాం కానీ ఆ ఫార్ములా యూజ్ చేసుకోకుండా జనరల్ మెథడ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ను డివైడ్గా చేసి అందులో e పవర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ టీ వాల్యూస్ని మనం సబ్మిట్ చేసుకుంటాం. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్. ఇది కూడా చెప్పాను అనుకుంటా, మొత్తం వీడియోస్ వెతకండి, ఉన్నాయి వీడియోస్లో, సో ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వెళ్తే 10th క్వశ్చన్ 10th ఏకి వచ్చేసి ఆప్టైన్ ద ఫోరియర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ of f of x equal to 5 in the interval 0 to pi. క్వశ్చన్ లెంత్ అబ్బాయి, ఇది ఈ ఫోరియర్ సిరీస్ క్వశ్చన్లు ఎంత చూడండి, చాలా లెంతీగా ఉంటాయి. ఫైండ్ ద హాఫ్ రేంజ్ అన్నాడు, ఫోరియర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అన్నాడు. సైన్ అంటే ఏంది, బిఎన్ కనుక్కోవాలని మీనింగ్, కొసైన్ అంటే ఏ నాట్ ఏఎన్. సో ఫోరియర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ ఎక్స్ డి. ఓకే, బిఎన్ సైన్ ఎన్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బిఎన్ కనుక్కోవాలంటే బిఎన్ ఫార్ములా ఆఫ్ రేంజ్ 2/0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. సో బిఎన్ ఈక్వల్ టు 2/π లిమిట్స్ ఆర్ 0 to pi. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చిండని మనకు 5 ఇచ్చిండు. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వి రైట్ సబ్మిట్ ద 5 ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. సో ఇయర్ బిఎన్ ఈక్వల్ టు 5 2s are 10π ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ ఎక్స్ వాల్యూ కాస్ nx by n. ఇయర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ కాస్ nx by n అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏమైందండి మైనస్ కాస్ వస్తుంది. ఇక్కడ లిమిట్స్ ఏంటి 0 to pi, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సెపరేట్. ఓకేనా, డెరివేటివ్ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ మైనస్ కాస్ వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ప్లస్ సైన్ వస్తుంది, అవునా. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ బిఎన్ ఈక్వల్ టు -10/πn
కాస్ ఎన్ పై మైనస్ కాస్ 0. ఓకే, కాస్ ఎన్ పై అంటే ఇక్కడ ఎన్ మీద డిపెండ్ అయింది కాబట్టి వి రైట్ బిఎన్ ఈక్వల్ టు -10/n/π ఆఫ్ -1/n కాస్ 0 వాల్యూ ఎంత 1. సో బిఎన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్తో సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఆఫ్ 1 - -1/n/nπ ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, ఫైండ్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ద ఇంటర్వెల్ 0 to π అన్నప్పుడు ఈ మెథడ్ అప్లై చేసుకుంటాం. ఇంకోటి అవసరం లేదు. క్లోజ్ అయిపోయింది ఆన్సర్ అది. ఓకే, నెక్స్ట్ 10th B. ఓకే, ఇనఫ్ ఇది ఇంతే, ఇంతకంటే ఎక్కువ రాయం కూడా. 10th Bకి వెళ్తే మనం 10th B, we go for 10th B. 10th క్వశ్చన్లో B. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఆఫ్ s - 3. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఆఫ్ s - 3. అయితే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఇది మల్టిప్లయింగ్ విత్ ఎస్ చేయొచ్చు. టు బై ఫ్రాంక్ మాట్లాడుకుంటే మల్టిప్లయింగ్ విత్ ఎస్ డివిజన్ విత్ ఎస్ చేయొచ్చు. కానీ మనం డివిజన్ విత్ ఎస్ చేయకుండా కాన్వల్యూషన్ అయినా అప్లై చేసుకోవచ్చు, పార్షల్ ఫ్రాక్షన్ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను పార్షల్ ఫ్రాక్షన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది మనకు. ఎందుకంటే ఫస్ట్ సెమ్లో చేసాం, థర్డ్ సెమ్లో చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ చేస్తాను కాబట్టి. జస్ట్ లెట్ 1/s ఆఫ్ s - 3. ఇవి 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయొచ్చు కానీ a/s ప్లస్ b/s - 3. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. వి డూ ది క్రాస్ మల్టిప్లికేషన్. 1/s ఆఫ్ s - 3 ఈక్వల్ టు a ఆఫ్ s - 3 ప్లస్ bs/s ఆఫ్ s - 3. బోత్ డినామినేటర్స్ ఆర్ గెట్ క్యాన్సిల్. ఏ క్వశ్చన్ అయినా కూడా 1 ఈక్వల్ టు a ఆఫ్ s - 3 ప్లస్ bs. చాలామంది అంటే పార్షల్ ఫ్రాక్షన్ క్వశ్చన్ మెథడే చెప్పలేదు సార్ మీరు అంటారు. క్వశ్చన్ చెప్పాను, కాకపోతే మీరు వెతుక్కోవడంలో ఓపిక ఉండట్లేదు, ఒకసారి చూసుకోండి అది. ఓకేనా, నోట్స్ కూడా ఉంది ఇది మన యాప్లో. సో ఇక్కడ ఏం చేయడం, ఇప్పుడు s ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. ఫస్ట్ s ఈక్వల్ టు 0 తీసుకుంటే 1 ఈక్వల్ టు a ఆఫ్ 0 - 3 ప్లస్ b ఆఫ్ 0. సో -1 ఈక్వల్ టు ఏంటి -3a. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1/3 ఏ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు s ఈక్వల్ టు +3 తీసుకోండి. s ప్లస్లో 3 సబ్మిట్ చేయండి. 3 సబ్మిట్ చేస్తే 1 ఈక్వల్ టు a ఆఫ్ 3 - 3 ప్లస్ b ఆఫ్ 3. సో 1 ఈక్వల్ టు 0 ప్లస్ 3b. 1/3 ఈక్వల్ ఎంత b వచ్చేసిందా. a అండ్ b వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే 1/s ఆఫ్ s - 3 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత అండి -1/3, విచ్ ఈజ్ రిటన్ యాజ్ -1/3s ప్లస్ b వాల్యూ 1/3 ఆఫ్ s ప్లస్ 3. ఇక్కడ వరకు పార్షల్ ఫ్రాక్షన్ అంటే మనం ఫస్ట్ సెమ్లో థర్డ్ సెమ్లో నేర్చుకునే మెథడ్. ఇప్పుడు ఏం అప్లై చేస్తా అంటే అప్లై ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఆఫ్ s - 3 ఈక్వల్ టు -1/3 కామన్ టర్మ్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s 1/3 కామన్ టర్మ్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - 3. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 అంటే ఏమైందండి 1 మనకు తెలుసు ఫార్ములా. s - 3 అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - a ఫార్ములా ఈజ్ e⁻at. ఇది తెలిసి ఉంటే సరిపోతుంది, జస్ట్ ఫార్ములానే అది, నేను ఎక్కడి నుంచో రాయట్లేను. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి e⁻3t. అంతే, క్లోజ్డ్. 1/3 ఇంటూ e⁻3t, దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకా కావాలంటే 3, e⁻3t -1/3. ఇంతకుమించి ఇంకేం రాయాలి. ఇవే మనకు పార్షల్ ఫ్రాక్షన్. అదేంటిది డివిజన్ విత్ ఎస్ఏ, కానీ వాళ్ళు అడగలేదు కాబట్టి మనం నార్మల్ మనకు వచ్చిన మెథడ్ చేసుకోవచ్చు. అడిగినా కూడా ఈ మెథడ్ చేసిన మార్క్స్ ఇస్తారు. ఓకేనా, ప్రాబ్లం అయితే ఉండదు మీకు. ఓకే రైట్, మల్టిప్లైయింగ్ విత్ ఎస్ అయినా డివిజన్ విత్ ఎస్ అయినా పార్షల్ ఫ్రాక్షన్ చేయొచ్చు. ఇంకోటి కాన్వల్యూషన్ థియరం కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక మన మీద డిపెండ్ అయింది, నువ్వు ఎంత బాగా నేర్చుకుంటున్నావు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఓకే రైట్, నెక్స్ట్ వన్కి వచ్చేసి 11th A. 11thలో A. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ g of t where g of t equal to where g of t is sin of t minus 2π/3 0 if t greater than 2π/3
if t less than 2π/3. ఓకేనా. అంటే ఇంతకుముందు చేసాం చూసాము ఫోరియర్ సిరీస్, అదే మెథడ్ ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. అదే మెథడ్ను ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఏ క్వశ్చన్ చేశానని నేను పార్ట్ బిలోనే 9th బి చేశాను, గుర్తుందా? 9th బి ఏంటిది? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఇది కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థీరమే. ఫస్ట్ థీరం ఎట్లా అప్లై చేస్తాం సార్ అంటే ఫస్ట్ది 2 పార్ట్ చేయండి. ఇది మీరు చేయండి, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ చేసిన క్వశ్చన్ మళ్ళీ చేయడం ఎందుకని మిమ్మల్ని చేయమంటున్నాను. ఏంటిది? లాప్లాస్ ఆఫ్ f(t) వాల్యూ అంటే s/∞ e⁻st f(t) dt. అవునా? నేనే చేస్తా పట్టండి, ఇక మళ్ళీ మీరు వరకు ఎందుకు. ఇక్కడికి వచ్చేసిందా? e⁻st f(t) dt. అయితే ఎన్ని పార్ట్స్గా చేయొచ్చు? ఒకటి t గ్రేటర్ ఉంది, t లెస్ దెన్ ఉంది. t లెస్ దెన్ t అన్నాడంటే t వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? 0 నుంచి తీసుకోవాలి. ఓకేనా? సారీ, ఇది తీసుకోండి. t గ్రేటర్ దెన్ 2/3 అంటే 2π/3 హైయెస్ట్. అంటే ఏం చేసుకుంటాం మనం? 0 to ∞ కదా ఇది, 0 to ∞. అంటే మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి? 0 to 2π/3 e⁻st f(t) dt. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 2π/3 to t, ఓకే, ∞. ఇప్పుడు ఏమవుతుంది? e⁻st f(t) dt. దేనికి? t వాల్యూ చిన్నగా ఉండేది ఎక్కడ? ఇక్కడే 2π/3 హైయెస్ట్ కాబట్టి ఫస్ట్ 0 తీసుకుంటుంది f(t) ప్లేస్లో. 0 to 2π/3 e⁻st 0 dt ప్లస్ 2π/3 to ∞ e⁻st f(t) అంటే ఏం తీసుకోవచ్చండి? sin of t - 2π/3 dt. ఓకేనా? దీనికి ఏ ఫార్ములా అప్లై చేస్తారు? ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻ax sin bx dx ఈక్వల్ టు e⁻ax/a² ప్లస్ b² a sin bx మైనస్ b cos bx ఫార్ములా అప్లై చేసుకొని యూ గెట్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సేమ్ మెథడ్ అప్లై చేసుకొని సింప్లిఫై చేయండి, మీకు కన్ఫర్మ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? -s. ఓకే, బి వాల్యూ ఏంటి సార్ అంటే టీ కోఎఫిషియంట్ ఈజ్ ద బి వాల్యూ. టీ కోఎఫిషియంట్ ఎంత? 1. అంటే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -s, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకోవాలి. 1గా తీసుకొని సబ్మిట్ చేసి అప్లై చేయండి, యూ గెట్ ద ఆన్సర్. కాకపోతే ఈసారి 2 ఇచ్చారు ఫస్ట్ షిఫ్టింగ్ నుంచి. ఓకేనా? ఫస్ట్ షిఫ్టింగ్ అసలు ఈ క్వశ్చనే కనపడదు మన బుక్లో, కనపడే అంటే ఆ మెథడ్ ఇస్తాడు మనకు. ఓకే, రైట్. నెక్స్ట్ అది సింప్లిఫై చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ 11th బి. 11thలో బి ఉంటుంది, ఇది ఈజీ. 11th ఏ చేయడం కంటే 11th బి ఎందుకు సార్ అంటే కొద్దిగా లెంతీ వస్తుంది అంతే. లాప్లాస్ ఆఫ్ e⁻−3t cos 4t ప్లస్ 3 sin 4t. లాప్లాస్ ఆఫ్ cos 4t ప్లస్ 3 sin 4t. సింప్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ we applied by using first shifting property. By using first shifting property అప్లై చేస్తాం. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏంటిది? లాప్లాస్ ఆఫ్ f(t) ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే f(s) అయితే దెన్ లాప్లాస్ ఆఫ్ e⁻at f(t) ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు అంటే f(s - a). ఎస్ ఉన్న ప్లేస్లో s - a రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ f(t) అంటే ఏంటండి? f(t) ఈజ్ ఈక్వల్ టు cos 4t ప్లస్ 3 sin 4t అనేది f(t) అవుతుంది. cos 4t దీనికి లాప్లాస్ అప్లై. బోత్ సైడ్స్ లాప్లాస్ ఆఫ్ f(t) ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ cos 4t ప్లస్ 3 sin 4t. ఓకే, లాప్లాస్ ఆఫ్ cos 8 ఫార్ములా లాప్లాస్ ఆఫ్ cos 8 ఈక్వల్ టు s/s² ప్లస్ a². లాప్లాస్ ఆఫ్ sin 8 ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a/s² ప్లస్ a². లాప్లాస్ ఆఫ్ cos 8 ఈజ్ s/s² ప్లస్ a². లాప్లాస్ ఆఫ్ sin 8 ఈజ్ a/s² ప్లస్ a² అప్లై చేస్తాం. ఎప్పుడైతే ఇవి వచ్చాయో ఇక్కడే మనం చూసుకోవాలి అసలు ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాం అనేది చూసుకుంటే సరిపోతుంది. cos 8 అంటే ఏం రాయొచ్చు? s/s² ప్లస్ 4². 3 కాన్స్టెంట్ కాబట్టి అట్నే ఉంచేయండి. నెక్స్ట్ ఏమిది? ఏ అంటే 4/s² ప్లస్ 4². వాట్ ఈస్ ద ఆన్సర్? s 3 2 12. రెండింటి కామన్ డినామినేటర్ ఉందిగా, సో వి రైట్ s² ప్లస్ 16 వచ్చింది. దీన్ని నథింగ్ బట్ ఏమనుకుంటాం? f(s) అనుకుంటాం. ప్రాపర్టీ ఏంటిది? లాప్లాస్ ఆఫ్ e⁻at f(t) ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? f(s - a). అవునా? అంటే లాప్లాస్ ఆఫ్ e⁻−3t cos 4t ప్లస్ 3 sin 4t ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు అండి? ఇదే కదా ఆన్సర్. f(s) అంటే s ప్లస్ 12/s² ప్లస్ 16
అయితే ఇక్కడ s టెన్స్ టు s మైనస్ 3 ఈ పవర్ మైనస్ 3t కదా, అంటే ప్లస్ ప్లస్ 3. అంటే ఫస్ట్ షిఫ్టింగ్లో ఏం చేయాలి, ఫస్ట్ ఈ పవర్ 3t కాకుండా ఈ పవర్ 3t అని ఈ పవర్ 2t 3t 4t 5t ఏది వచ్చినా కూడా ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసేటప్పుడు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది, ఇది వచ్చింది కదా. ఈ ప్లేస్లో టీ కోఎఫిషియంట్ ఎంత -3, సో మనం +3 సబ్మిట్ చేయాలి. ఎస్ ప్లేస్లో ఏం చేయొచ్చండి, s+3 + 12 బై s+3 హోల్ స్క్వేర్ + 16. దెన్ వి గెట్ s+15 బై s+3 హోల్ స్క్వేర్ + 16 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇది ఫస్ట్ షిఫ్టింగ్. చూడండి ఇప్పటి వరకు చూడండి బేసిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి 1 మార్క్. ఫస్ట్ షిఫ్టింగ్ వచ్చింది, సెకండ్ షిఫ్టింగ్ వచ్చింది. ఇక మల్టిప్లైయింగ్ విత్ డివిజన్ విత్ టీ కూడా ఇస్తాడు చూడండి. కాకపోతే అంటే మనం ఏ మెథడ్ ప్రిపేర్ అయితే అది ఎగ్జామ్లో అయితే వస్తుందబ్బా, ఫిక్స్ అది. మనం 5th and 6th 8 ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని ప్రిపేర్ అయినా అనుకోండి, అన్నీ వస్తాయి ఎగ్జామ్లో. అందులో మీకు ఏదైనా టఫ్ అనిపిస్తే లీవ్ ఫర్ ది చాయిస్, నో ప్రాబ్లం. ఓకే రైట్. నెక్స్ట్ 11th బి కూడా అయిపోయిందా, 12th 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇవి చెప్పుకుంటే పార్ట్ బి అయిపోద్దండి. కొద్దిగా స్పీడ్ అయినా వినండి, దారుణంగా వేడికి కూడా ఉంది. పార్ట్ బిలో 12th ఏ ఫైండ్ ల్యాప్, ఇది ఫస్ట్ షిఫ్టింగే చూడండి. సెకండ్ యూనిట్లో ఫస్ట్ షిఫ్టింగ్ s/s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 25, s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 25. ఓకే, s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఇక్కడ అప్లై చేస్తే, ఇక్కడ బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఇది ఎలా ప్రాపర్టీ ఎందులో చేయాలి, ఇది ఇన్వర్స్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, ఎఫ్ ఆఫ్ టీ రాస్తాం. దెన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏంటి అని రాయొచ్చు, ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ అని రాస్తామని మీనింగ్ ఇది. కాకపోతే ఇది పెద్దగా యూజ్ చేయం, నేను ఎలా చెప్తాను చూడండి, అది యూజ్ చేయకుండా చేద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏంటిది, s/s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 25. ఇక్కడ వస్తే s+2 మనకి ఇంతకుముందు కూడా ఆన్సర్ ఏమొచ్చింది, s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 అని రాస్తాం సంథింగ్. అంటే ఎస్ ప్లేస్లో ఎస్ కాకుండా s+2 s+3 s+4 ఉంటే మాత్రం కన్ఫామ్ ఇదే. అయితే డినామినేటర్లో s ప్లేస్లో s+2 ఉంది, అంటే న్యూమరేటర్లో కూడా s ప్లేస్లో ఉండాలి, s+2 ఉండాలి. దాని కొరకు నేను ఏం చేస్తున్నాను అంటే యాడ్ అండ్ సపరేట్ చేస్తున్నాను. s+2 - 2 బై s+2 హోల్ స్క్వేర్ ప్లస్ వి గెట్ 5 స్క్వేర్. సో వి సపరేట్ ఇట్, s+2 బై s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ -2 కాన్స్టెంట్ టేక్అవుట్ సార్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా వచ్చాక ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏంటి, ఈ పవర్ ఏటీ కదండి. అయితే నేను ఈ 2ను బయటికి తీసుకొస్తాను. ఇక్కడ +2 ఉంది కాబట్టి అవుట్ సైడ్ వస్తుంది, -t అవుతుంది. మైనస్ ఉంటే ప్లస్ అయిపోద్ది. అంటే ఎప్పుడైతే 2ను అవుట్ సైడ్ తీసుకో, ఈ పవర్ -2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అయింది. ఇక్కడ కూడా ఈ పవర్ -2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. మీకు ఫార్ములా తెలుసు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు cos at, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు 1 బై a sin at. ఈ ఫార్ములాస్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములా ఏంటి, cos at. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఏమైంది, 1 బై a sin at. ఇక్కడ అవే అప్లై చేస్తే ఈ పవర్ -2t cos 5t -2 ఈ పవర్ -2t 1 బై a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 5 కదండి, అంటే 1 బై 5 sin 5t ఈజ్ ద అవర్ ఆన్సర్. ఇక్కడ ఏమైనా మీరు కామన్ తీస్తే ఈ పవర్ -2t కామన్ తీసి ఎల్సిఎం చేసుకొని కూడా రాయొచ్చు, బట్ ఇట్స్ ఎనఫ్. అక్కడికి రాయడం కూడా రైటే, ప్రాబ్లం ఏం ఉండదు. ఓకే రైట్. ఇంకో క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇంకా ఫిల్ చేయాలబ్బా. సో ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది వీడియో, ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇంకొక బిట్ ఉంది కదా, అందులో ఏమైనా మరీ లెంతీగా ఉంటే ఫోరియర్ సిరీస్ లాంటివి మీకు వదిలేస్తా అండి, చేసుకోండి. ఎందుకు సార్ మరి అవి ఎక్కడ చేయాలంటే మన మెటీరియల్ సొల్యూషన్స్ ఉంటాయి, ప్రాబ్లం ఉండదు మీకు. రైట్.
లెట్స్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఇది మల్టిప్లయింగ్ విత్ ఎస్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా మల్టిప్లయింగ్ విత్ ఇది ఏ కదా, బి ఇచ్చాడు మనకంటే మాకు అనొచ్చు మీకు మల్టిప్లయింగ్ విత్ ఎస్ డివిజన్ విత్ ఎస్ వచ్చినా కూడా చాయిస్కి వెళ్ళిపోతాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్ క్వశ్చన్స్. ఓకే రైట్, దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటేనూ లేదు. ఎలా సార్ అంటే చూడండి, 12th బి ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై 2s² - 1 యూజింగ్ మల్టిప్లికేషన్ విత్ ఎస్ అన్నాడు. అయితే మల్టిప్లికేషన్ విత్ ఎస్ కాకుండా మీరు ఈజియెస్ట్ మెథడ్ కూడా చేసుకోవచ్చు మనం, అది కూడా రైటే. అది కూడా మల్టిప్లికేషన్ విత్ ఎస్ లాగానే ట్రీట్ చేసుకుంటాం. కాకపోతే వీళ్ళు ఎగ్జాక్ట్ మల్టిప్లికేషన్ విత్ ఎస్ అన్నారు కాబట్టి అదే చేద్దాం, పోయే నష్టం ఏమున్నదండి. రాని మెథడ్ అయితే కాదు కదా, 2 కామన్ తీస్తే మనకి డైరెక్ట్ వచ్చేస్తుంది. వీళ్ళు మల్టిప్లికేషన్ విత్ ఎస్ అనే అంటున్నారు కాబట్టి మల్టిప్లికేషన్ విత్ ఎస్ అంటే ఏం లేదు. ఓకే, డైరెక్ట్ వచ్చిన వాల్యూను మనం ఒకసారి డిఫరెన్షియేషన్ చేయడమే. అయితే ఇక్కడ మళ్ళీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏమైందండి, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, ఎస్ తీసేయాలి. అప్పుడు 1/2s² - 1 అవుతుంది. ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2s² - 1 అయింది. ఓకేనా, 2 కాన్స్టాంట్ కాబట్టి అవుట్ సైడ్ కామన్ తీస్తే 1/2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² - 1/2. సో 1/2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² - 1/√2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఫార్ములా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² - a² ఈక్వల్ టు 1/a sin h ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా ఇక్కడ నేను యూజ్ చేస్తాను. ఎప్పుడైతే యూజ్ చేస్తానో 1/2 1/a 1/1/√2 sin h 1/√2t 1/√2t అయిపోతుంది. ఓకేనా, 1/√2t అయితే ఈ √2 పైకి వెళ్తుంది, √2/2 sin h 1/√2t వచ్చేసింది, h/√2t వచ్చి. ఎప్పుడైతే ఈ ఆన్సర్ వచ్చిందో దీన్ని ఏమనుకుంటాం మనం, f(t)గా కన్సిడర్ చేసుకుంటాం. f(t) కాబట్టి ఇది కన్సిడర్ చేసుకుంటాం. వచ్చేసింది కదా, 2√2 అంటే 1/√2 అని రాసుకోవచ్చు. దీన్ని 1/√2 వదిలేసేయండి, 2√2 నథింగ్ బట్ √2. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఇక్కడ f(0) = 0 అని కన్సిడర్ చేసి, ఓకే, f(0) = 0 అని కన్సిడర్ చేసి, సో లాప్లాస్ ఇన్వర్స్ క్వశ్చన్ ఏంటండి, s/2s² మైనస్ నథింగ్ బట్ ఇక్కడ ఏం చేయొచ్చు, లాప్లాస్ ఇన్వర్స్ s ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. నథింగ్ బట్ ఏమేస్తుందండి, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే మనం ఏం చేయాలి, f'(t) కనుక్కోవాలి. దీన్ని f(t) అనుకున్నామా, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే d/dt ఆఫ్ √2/2 sin h/√2 ఇంటూ t. ఓకే, సో √2/2 అంటే 1/√2, d/df sin ht ఏమైందండి, cos h/√2t ఇంటూ 1/√2. సో 1/2 cos h/√2t ఈజ్ ద అవర్ ఆన్సర్. ఇది మల్టిప్లయింగ్ విత్ ఎస్. ఇంత లెంతీగా చేయాలా సార్ అనిపిస్తుంది, ఇంకా సింపుల్గా చూడండి. అసలు ఈ మల్టిప్లయింగ్ విత్ ఎస్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎస్ని పక్కకు పెట్టి మిగిలిన దాన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. వచ్చిన దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేదే మల్టిప్లయింగ్ విత్ ఎస్. ఓకేనా, మల్టిప్లయింగ్ విత్ ఎస్ అంటే వచ్చిందని డిఫరెన్స్. దీనికి అనదర్ మెథడ్ చూడండి, ఇది ఇంక ఈజీ అయిపోతుంది. ఇంత లెంత్గా చేసాం కదా, అదంతా లెంత్ ఏముండదు, అందుకే చెప్పలేదు. 2 కామన్ తీస్తే 1/2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² - 1/√2 హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటిది, 1/2 cos at cos h/√2t అయిపోయింది, ఆన్సర్ క్లోజ్. ఇంతకుముందుకి ఏమొచ్చింది, అదే వచ్చింది. దీనికి చేస్తే డైరెక్ట్ చేస్తే ఏమొచ్చిందండి, అదే వచ్చింది. s/s² - a² ఫార్ములా ఏంటిది, cos h at. అదే రాశాను నేను, కొత్తగా ఏం రాశాను, అందుకే నేను అది చెప్పలేదు, అంత మించి ఇంకేం లేదు మన ఛానల్లో. అడిగినా కూడా ఇది మల్టిప్లయింగ్ విత్ ఎస్ మెథడ్. అర్థమైందిగా, ఫస్ట్ ఏం చేయాలి, f(t) కనుక్కొని వచ్చిందని డిఫరెన్షియేషన్ చేస్తే మీకు వచ్చేదే మల్టిప్లయింగ్ విత్ ఎస్. ఓకే రైట్. సో పార్ట్ బి అయిపోయింది. అంటే నేను చేయడానికి నాకు తెలిసి ఒక 20 minutes మీకు బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేశా. అంటే ఒక 40 minutes పట్టింది నాకు, నియర్లీ 40 minutes 40A పార్ట్ బి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పట్టింది. అంటే మీకు ఎగ్జామ్లో రాయడానికి ఇంకా దానికంటే తక్కువ టైం పట్టాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను రాస్తే 40 minutes పట్టిందండి. మళ్ళీ ఇక్కడ డైలాగ్ వస్తుంది, మీరు సార్ ఎన్నిసార్లు చేసి ఉంటారు, రాకపోతే ఇంకేం చేస్తుంది అంటారు. అది కూడా రైటే అనుకో, బట్ మీరు చేసినా వస్తుంది అనేది మాత్రం నిజం. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్, పార్ట్ సి. పార్ట్ సికి వచ్చేద్దాం. పార్ట్ సిలో 13th A d² + 5d
ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 4 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9. ఇది చేస్తారనుకుంటున్నా నేను. ఇది చేయండి అబ్బా. ఇది ఏం చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి. మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేస్తాను కదా, ఫస్ట్ కాంప్లిమెంటరీ పర్టికులర్ కనుక్కొని తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వైన్లో కన్వర్ట్ చేయండి. ఇది థర్డ్ మెథడ్ మనకు. ఇది ఆల్రెడీ మీకు ఎక్కడ చెప్పానంటే ఫస్ట్ మిడ్ ఎగ్జామ్కు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు, సేమ్ కదా, టైం ఆల్రెడీ 2 ఓవర్ అయింది కాబట్టి బి క్వశ్చన్ చెప్పేస్తా. లాస్ట్ 2 క్వశ్చన్స్లో ఎవాల్యుయేట్ 0 to infinity t into e power minus 2t sin t dt. ఇది చెప్పేస్తా, ఓకేనా. e power 2t sin t dt చాలా ఈజీ క్వశ్చన్స్, చాలా సింపుల్ కూడా వచ్చేస్తుంది మనకు, డైరెక్ట్ వచ్చే ఆన్సర్లు ఇవన్నీ, అసలు టఫ్ ఉండదు. ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో ఇక్కడ 0 to infinity వచ్చింది మనకి. ఇక్కడ 0 to infinity వస్తే చేసే మెథడ్ మాత్రం కొద్దిగా చేంజ్ అవుతుందండి, డిఫరెంట్ మెథడ్. మీకు ఇది చెప్పాను, కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, మీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినా చాలా తక్కువ క్వశ్చన్లు ఉండే మెథడ్ ఇది 0 to infinity అనేది, ఓకేనా. ఒకసారి చూసుకోండి, తక్కువ క్వశ్చన్లు ఉండే మెథడ్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే, ఓకే రైట్. దీన్ని కంపేరింగ్ విత్ 0 to infinity e power minus st f of t dt. ఇక్కడ s వాల్యూ ఎంత ఉంటుందండి, s మైనస్ s ఈజ్ ఈక్వల్ -2 అంటే 2, అంటే f of t ఏమవుతుందండి ఇక్కడ t sin t అవుతుంది. అంటే దీన్ని మనం చేయాలి, t sin t అంటే డిఫరెన్షియేషన్ చేయాలని మీనింగ్ మనకు. అయితే ఇక్కడ లాప్లాస్ ఆఫ్ sin t ఏమవుతుందండి, లాప్లాస్ ఆఫ్ sin t 1/s² + 1² వచ్చేస్తుంది. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ t ఇంటూ sin t, అంటే చూడండి మల్టిప్లేయింగ్ విత్ టీ ఇంతవరకు రాలేదని మీరు అనుకుంటే ఇక్కడ వచ్చింది, మల్టిప్లేయింగ్ విత్ టీ వచ్చింది, 0 to infinity వచ్చింది. అంటే ఫస్ట్ యూనిట్లో ఉన్న మెథడ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మనకు. టీ ఇంటూ సైన్ టీ అంటే మైనస్ d/ds ఆఫ్ f బార్ ఆఫ్ ఎస్ అనే కదా మీనింగ్. ఇక్కడ f బార్ ఆఫ్ ఎస్ ఏంది, ఇది f బార్ ఆఫ్ ఎస్, దీన్ని అందులో సబ్మిట్ చేయండి. మైనస్ d/ds ఆఫ్ 1/s² + 1. ఇక్కడ u/v మెథడ్ అప్లై చేస్తాం. d/ds ఆఫ్ u/v ఈక్వల్ టు u ఇంటూ dv/ds v into du/ds మైనస్ u into dv/ds బై v². ఇది వస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. లాప్లాస్ ఆఫ్ t ఇంటూ sin t ఈక్వల్ టు మైనస్ d/ds ఆఫ్ వాట్ ఈస్ ద v వాల్యూ, s² + 1 కానీ డైరెక్ట్లీ వి రైట్ s² + 1 హోల్ స్క్వేర్ v ఇంటూ s² + 1 ఇంటూ d/ds ఆఫ్ u వాల్యూ ఎంత అంటే 1, న్యూమరేటర్ వాల్యూ u, డినామినేటర్ v, మైనస్ u s² + 1 d/ds ఆఫ్ uv వాల్యూ ఎంత అండి s² + 1. సో మైనస్ ఆఫ్ s² + 1 ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 0, మైనస్ s² + 1 డెరివేటివ్ ఆఫ్ s² వాల్యూ 2s 0 బై s² + 1 హోల్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ s² అంటే డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫామ్లో అప్లై చేయండి. డెరివేటివ్ ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n కదా, అదే ఫామ్లో అప్లై చేస్తాం. ఇక్కడ టోటలీ ఫస్ట్ వన్ 0, మైనస్ s² ఎంత -2s³ మైనస్ 2s by s² + 1² we get only s² + 1². సారీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఇక్కడ v కదా u కదా రాసేది, u వాల్యూ ఎంత అండి 1, అంటే ఇక్కడ u ఏమైందండి ఓన్లీ 1. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్, జస్ట్ 2s ఓన్లీ. సో ఆన్సర్ ఈజ్ -2s by s² + 1 హోల్ స్క్వేర్ ఈజ్ అవర్ ఆన్సర్. వచ్చిందా, వచ్చాక ఇది అప్లై చేయాలి. ఏంటిది, ఇంటిగ్రేషన్ 0 to infinity t into e power -2 sin t dt ఈక్వల్ టు -2s by s² + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ s tends to 3 సబ్మిట్ చేయండి. s ప్లస్ ఎంత, s వాల్యూ ఎంత వచ్చి 2 వచ్చింది కదా, 2 సబ్మిట్ చేస్తే సరిపోద్ది. అంటే -2 × 2 by 2² + 1 హోల్ స్క్వేర్, -2 × 2 -4 2², 4 + 1 5, 25 ఈజ్ ద అవర్ ఆన్సర్. అంటే మీరు ఏ క్వశ్చన్ అయినా 0 to infinity వచ్చిందంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న e పవర్ -2ని పక్క పెట్టేసేయాలి. 0 to infinity ఉన్నప్పుడు ఫార్ములా అంటే e పవర్ -st, s వాల్యూ కంపేర్ చేస్తే f ఆఫ్ t. ఇక్కడ మల్టిప్లైయింగ్ విత్ t రావచ్చు, డివిజన్ విత్ t రావచ్చు, ఫస్ట్ షిఫ్టింగ్ ఒకటి రాదు.
డివిజన్ విత్ టీ, మల్టిప్లైయింగ్ విత్ టీ. జస్ట్ ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మల్టిప్లైయింగ్ విత్ టీ వచ్చింది కాబట్టి డిఫరెన్షియేషన్ చేశాను. వచ్చినాక ఎస్ ప్లేస్లో ఏం చేశాను, ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత అండి 2, అదే వాల్యూని సబ్మిట్ చేశాను. ఇక్కడ వచ్చిన ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ రెండు కూడా ఈజీ క్వశ్చన్సే. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్ చూద్దాం. 14th కూడా సేమ్ ఈజీగానే ఉంటుంది, నాట్ టఫ్, నాట్ టూ టఫ్ అండ్ నాట్ టూ టఫ్ ఆల్సో. ఓకే, ఆల్రెడీ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే 14th ఏ, ఇది మీరు చేయగలుగుతారు, చేస్తారు కూడా. ఇది మనకు యాప్లో కూడా, అది మన యాప్లో సొల్యూషన్ కూడా ఉంది. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్, ఇది చెప్తే ఇప్పుడే ఇంకో 20 నిమిషాలు పడుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ 0 <x <r = 2π. ఇది చేసేయండి. ఫోరియర్ సిరీస్, మీకు ఫోరియర్ సిరీస్ ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చనే ఇది ఉంటుంది యాప్లో. ఓకేనా, 3rd యూనిట్ ఒక నుంచి చేసుకోండి. ఆల్రెడీ మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన క్వశ్చనే, అందుకే చెప్పట్లేను. నెక్స్ట్ బి రావాలి కదా, దీనికి బి క్వశ్చన్. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఆఫ్ s+1 యూజింగ్ కాన్వల్యూషన్ థీరం అప్లై చేయాలి. నేను చెప్పాను కాన్వల్యూషన్ థీరం అనేది మస్టాన్షుడ్కి వచ్చే క్వశ్చన్, అది ఫిక్స్, అది రాకుండా క్వశ్చన్ ఉండదు. ఓకే రైట్. కాన్వల్యూషన్ థీరంకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఆఫ్ s+1 కదండి. అప్లై చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 పార్ట్స్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1 వచ్చేసింది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² అంటే వాల్యూస్ ఏం తీసుకోవచ్చు, టీ అవుతుంది. ఎందుకు సార్ అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁻1+1 విచ్ ఈజ్ రిటన్ యాజ్ లాప్లాస్ ఆఫ్ 1/s⁻n+1 ఈజ్ ఈక్వల్ లాప్లాస్ ఇన్వర్స్ t⁻n ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత 1 కదా, t⁻1/1 ఫ్యాక్టోరియల్, అందుకే డైరెక్ట్ రాసేసాను. ఓకే, ఇంటూ ఇదేమవుతుందండి e⁻−t. ఓకే, నథింగ్ బట్ వీటిని ఏమనుకోవచ్చు, వీటిని f(t) అనుకుంటా, దీన్ని g(t) అనుకుంటాం. మనకు ఫార్ములా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f⁻s ఇంటూ g⁻s ఈక్వల్ టు f(t) ఇంటూ g(t) వస్తుంది. f(t) ఇంటూ g(t) వస్తే మనం ఏం చేసుకోవాలి, 0 to s f(u) ఇంటూ g(t - u) du. 0 to s తీసుకొని f(u) ఇంటూ g(t - u) du అని అప్లై చేస్తాం. ఇలాంటి క్వశ్చన్లు మీకు ఎన్ని ఇచ్చానంటే చూస్తున్నా ఒకసారి. కాన్వల్యూషన్ క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు. మళ్ళీ ఎట్ ఎ టైం ఇంపార్టెంట్ మెథడ్ ఆల్సో. కాన్వల్యూషన్ థీరం అనేది ఇంపార్టెంట్ మెథడ్. ఇట్లాంటి ఒక 20-30 ఉన్నాయి క్వశ్చన్స్, 10 to 15 ఉన్నాయి. మన యాప్లో అయితే 20 క్వశ్చన్స్ వరకు ఇచ్చినట్టు గుర్తు చేయండి. ఓకేండి, f(t), f(u), g(t - u) అన్నట్టు. అయితే మరి ఎలా సార్ అంటే ఇది ఫార్ములా, ఇందులో మనం దీన్ని సబ్మిట్ చేయాలి. f(t) అంటే ఎంత తీసుకున్నాం మనం, t అనుకుంటున్నాం. f(t) అంటే t అనుకుంటున్నాం. లేదు సార్ f(t) అంటే t అనుకుంటే f(u) ఏమైంది, t ప్లేస్లో u రాస్తాం. g(t) వాల్యూ ఎంత అండి, e⁻−t. g(t - u) అంటే ఏం రాయొచ్చు, e⁻−t - u రాసుకోవచ్చు. అంటే వి రైట్ 0 to t, f(u) వాల్యూ t అంటే u, g(t) అంటే e⁻−t - u du. సింప్లిఫై చేద్దాం. ఓకే, ఎవ్రీ క్వశ్చన్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ కూడా చేయొచ్చు, కాకపోతే కాన్వల్యూషన్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. అదే 0 to t u ఇంటూ e⁻−t ప్లస్ u du. ఓకే, ప్లస్ u du. ఇక్కడ ఏ మెథడ్ అప్లై చేయాలంటే u ఇంటూ v మెథడ్ ఫార్ములా అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv ఫార్ములా అప్లై చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈక్వల్ టు uv dx మైనస్ d/dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx హోల్ dx. దిస్ ఈస్ ద v, దిస్ ఈస్ ద u. ఓకే, అకార్డింగ్ టు హైలైట్. వెన్ వి సబ్మిట్ ఇయర్ u వాల్యూ ఎంత అండి, ua. u అంటే ua ఉంది ఇక్కడ. v వాల్యూ అంటే e⁻−t ప్లస్ u du మైనస్ d/du ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻−t ప్లస్ u du. లిమిట్స్ ఏంటి అంటే 0 to t. అప్లై చేస్తే u
ఈ పవర్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ ప్లస్ యూనే వస్తుంది, లిమిట్స్ 0 to t. డెరివేటివ్ ఆఫ్ యూ అంటే ఎంత అంటే 1 ఈ పవర్ మైనస్ టీ ప్లస్ యూ డియూ డైరెక్ట్ అయిపోతుంది అంతే. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ టీ మైనస్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 0. రైట్, ఆల్రెడీ హీట్ అవ్వడం వల్ల కాన్వల్యూషన్కి మనకు వీడియో స్టార్ట్ అయిపోయింది. సో అది చూసుకోకుండా ఇంకొక క్వశ్చన్ కూడా చెప్పాను, ఇది కూడా 9th A 15th A 15th B కూడా చెప్పాను. ఒకసారి చూడండి. 15th A వచ్చేసి మల్టిప్లయింగ్ విత్ టీ మెథడ్ చేయండి. సో పాసిబుల్ కాదుగా, ఎందుకంటే కంటిన్యూస్గా చేయడం కూడా ఆల్రెడీ అయిపోతుంది, అది హీట్ అయిపోతుంది, విపరీతంగా హీట్ అయిపోతుంది, పైన వేడి ఇక్కడ వేడికి అది అయిపోతుంది. ఇది డివిజన్ విత్ టీ చేయండి. దీన్ని ఏం చేస్తాం, డివిజన్ విత్ టీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 4t కనుక్కోండి, నెక్స్ట్ ఈ పవర్ మైనస్ టీ sin 4t చేయండి. ఇది నార్మల్ మెథడ్, ఫస్ట్ షిఫ్టింగ్, తర్వాత టీ ఇంటూ ఈ పవర్ టీ sin 4t. ఇదేంటిది మల్టిప్లయింగ్ విత్ టీ కనుక్కున్నాక టోటల్ వచ్చిన ఆన్సర్కు 1/sని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేదే ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ రాస్తా, ఎందుకంటే ఇక్కడికి ఇది అంటే టూ మచ్ అయిపోయింది, ఇంకొక 3 minutes కంటే ఎక్కువ చేయలేం కూడా వీడియోను, అందుకే చెప్తున్నా. అక్కడ టైమింగ్ కూడా చూపిస్తుంది, హీట్కి అంతే. 16th one, ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ s² బై s+1 ఇంటూ s+2 s+3. దీన్ని ఏం చేస్తామంటే పార్షల్ ఫ్రాక్షన్ అప్లై చేస్తాం. ఓకే, పార్షల్ ఫ్రాక్షన్, దీని టోటల్ సొల్యూషన్ మన వీడియోస్లో ఉంది, 6th unit పార్షల్ ఫ్రాక్షన్ వీడియోస్లో ఉంది. ఎట్ ఎ టైం ఇంకెక్కడ ఉంది సార్ అంటే మన మెటీరియల్లో ఉంది, యాప్లో ఉన్న మెటీరియల్లో కూడా దీని సొల్యూషన్ ఉంది, చూసుకోండి. ఇది ఏ, ఇది బీకి వచ్చేవరకు సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ d² బై dx dt² ప్లస్ 2dv బై dt ప్లస్ y = 0 విత్ y ఆఫ్ 0 = 0 y డాష్ ఆఫ్ 0 = 1. ఇది ఒకసారి చూడండి. ఓకేనా, ఇది కూడా అక్కడే ఉంటుంది. దీనికి ఒక ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ సపరేట్ మెథడ్ చేశాను, అది కూడా చూడండి. దీనికి కూడా సొల్యూషన్ ఉంది అక్కడ మనకు. సో ప్రాబ్లం ఇది మెథడ్ వస్తే ప్రిపేర్ కానీ, లేకపోతే వదిలేండి. మీకు ఇక్కడ సెకండ్ యూనిట్లో కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫస్ట్ షిఫ్టింగ్ వచ్చింది, పార్షల్ ఫ్రాక్షన్ వచ్చింది, కాన్వల్యూషన్ వచ్చింది, ఇనిషియల్ వచ్చింది, నేను చెప్పిన అన్నీ వచ్చాయి. ఒకటి మల్టిప్లయింగ్ విత్ ఎస్ కూడా వచ్చింది, బట్ నో నీడ్, లీవ్ ఫర్ చాయిస్ కన్నా వెళ్ళిపోతుంది. అది మెథడ్ కాకుండా నార్మల్ మెథడ్తోనైనా ఆ ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో మన ఛానల్ మాత్రం చాలామంది షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. యాప్లో మీ 4th సెమ్ అయిపోగానే ఈసెట్ మ్యాథ్స్ కోర్స్ తీసుకునేది మీకు 100% యూజ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.